కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. చాలా రోజుల నుంచి గైస్ మీ అందరితో నేను ఏదో ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకున్నా. అదేంటిది అంటే మేము ఒక 4-wheeler వెహికల్ తీసుకుందామని చెప్పేసి నేను చాలా వ్లాగులో హింట్ కూడా ఇచ్చిన. అంతేకాకుండా మేము ఛానల్ కూడా 2-3 సార్లు డిస్కస్ అయితే చేసిన. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము తీసుకున్న కొత్త కార్ని అయితే రివీల్ చేయబోతున్నాము. అదేంది ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్ రివీల్ చేసే టైం అయితే గైస్ వచ్చేసింది. కార్ వచ్చేసి ఏంటిది అంటే ఆడి. చాలా చేంజ్ అది కాదు. సో మన నెక్స్ట్ కార్ వచ్చేసి ఏంటిది అంటే మర్సిడీస్. నచ్చలేదా? మంచిగా అసలుకి. సో మన నెక్స్ట్ కార్ వచ్చేసి ఏంటిది అంటే గాయస్ పేర్లు కూడా గుర్తుకొస్తా టైంకి ఏదో ఒకటి మెచ్చు. లెజెండర్ మంచిలే, అది కూడా మంచిగా. మంచిలే. మన నెక్స్ట్ కార్ వచ్చేసి ఏంటిది అంటే రేంజ్ రోవర్. ఎవరు ఏ కార్ ఇస్తలేరు. సో ఇట్లయితే కథ కలవది. అందరికి నచ్చే ఒక కార్ అయితే గాయస్ తీసుకురావాలి. కాబట్టి మనం బై చేసిన కార్ వచ్చేసి ఏంటిది అంటే థార్. సో మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్ మనం బై చేసిన కార్ వచ్చేసి ఇదే. అసలు ఈ కార్ని బై చేద్దామని చెప్పేసి గైస్ దగ్గర ఒక 6 to 7 months నుంచి వెయిట్ అయితే చేస్తున్నాం. కాకపోతే కొద్దిగా నరదిష్టి ఉండే, ఆ నరదిష్టి పోయినాక ఉందామని ఆగినాం. సో ఫైనల్లీ మేమే దీని అయితే బై చేసేసినాము. సో కార్ వచ్చేసి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా క్రేజీ ఉన్నది. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో అయితే షూట్ చేసినాము. ఆ వీడియో ఏంది ఏం కథ అని చెప్పేసి ఫర్దర్గా ముందు అయితే మీరు మన ఛానల్లో చూస్తారు. మీరు దీనిపైన ఇంకా ఏ వీడియో షూట్ చేద్దాం అనుకుంటారో కామెంట్ అయితే వేరే ఆ వీడియో ఖచ్చితంగా షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాం. సో కమాన్ తార్ లోపల కనుక గాయస్ మీరు చూసినట్లయితే కొత్తగా తార్ రాక్స్ ఇంట్రడ్యూస్ అయింది కదా. తార్ రాక్స్ అయితే కాదు, ఇది నార్మల్ 3 door కారే. ఇంటీరియర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. కార్ టైర్లు గాయస్ మీరు చూడొచ్చు ఎంత దొడ్డుగా ఉన్నాయో. మన లాంబో టైర్లు 4 కలిపినా కానీ దీనికి ఉన్న ఒక్క టైర్ మందంతో కావు, అంత పెద్దగా అయితే ఇది అవుతున్నది. అండ్ మెయిన్ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు. దేంట్లోకైనా తీసుకోవచ్చు, ఏ వాగులకైనా సరే ఏ మడుగులకైనా సరే డైరెక్ట్ దించవచ్చు దీన్ని. ఆ విధంగా అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది. పెట్రోల్ ట్యాంక్ ఎంత కింద 10 లీటర్లు పడుతుందో ఏమో దీంట్లో. పండుకున్నాం పైనకే పోతుంది మంచిగా. అడ్డం పడుకోవద్దు, మరి పొడుగులా పండుకోవాలి, అట్లా పోతుంది. సో ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది గైస్. మాకు మెయిన్ కావాల్సింది ఈ గ్రౌండ్ క్లియరెన్సే. అలాగే మేము తీసుకున్న ఇంకొక విషయం ఏంటంటే 4x4 తీసుకోలేదు. 4x4 ఎక్కువ కాస్ట్ పడుతుందని చెప్పేసి 4x2 తీసుకున్నాం. ఇది 4x2 వెహికల్. అండ్ పెట్రోల్ కాదు, ఇది వచ్చేసి డీజిల్ మాన్యువల్. మేము ఎటు పోయినా మా సామాన్లు అన్ని డిక్కీలు వేసుకుని పోతాం, కానీ ఇది చిన్న ఉంది గింతే. డిక్కీలో స్పేసే లేదు, మీరు చూడవచ్చు. చాలా తక్కువ స్పేస్ ఉంది. మన కెమెరా బ్యాగ్ ఒక్కటి కూడా పట్టదు. ఇలా స్టాండ్లు లైట్ సెటప్ మనం తీసుకపోవచ్చు. కాకపోతే కెమెరా బ్యాగులు మా బ్యాగులు బట్టలు అవన్నీ తీసుకొని ఇంట్లో వెళ్తుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒక్కటైతే మేము చూసుకోవాలి. లాస్ట్ డిక్కీ వీడియోలా మన కోతిగా ఉన్నాడు కదా 24 hours. ఈసారి ఉంటారు ఆల్టో ఏదైతే ఉందో మన దగ్గర కారు, దీనికంటే దాని డిక్కి పెద్ద ఉన్నది. ఈసారి రివెంజ్ ఛాలెంజ్ వచ్చినోనికి ఇదే ఇలానే కూర్చొని పెడతాను. ఒకటే పడుతుంది, ఇలా ఏం పడతలేదు. కోతిగా మలసినోనికి ఇలానే ఉండాలి. ఓ నేను రాని అబ్బో మతిన్ గారు రా పడతా అలా కాలన్నా పడుతుందా అలా. ఇక ఇంకోటి ఏంటిది వెరైటీ ఇట్లా పైకి లేస్తుంది అర్థం. ఏదైనా పోయేటప్పుడు దీని ఇట్లా లేపుకొని కూడా పోవచ్చు అన్నట్టు. గాలి కాదు, ఇది డిక్కిని మనం ఏం చేయాలంటే
ఇలా సామాన్లు పెట్టుకొని కాకుండా ఏదైనా టేబుల్ లెక్క సెటప్ చేసుకోవాలి. మనం ఎక్కడికైనా పోయి ఆగానే ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా, దీంట్లోకి ఓపెన్ అయ్యేటట్టుగా సెట్ చేసుకున్నాం అనుకో డైరెక్ట్ ఈయనే కుక్ చేయొచ్చు. ఏడికి ట్రిప్కి పోయినా కానీ రంది ఉండదు. బయట ఫుడ్ అయితే మెయిన్గా అదొకటి ఒకటి అవుతూ ఉంటుంది. సో అది కావద్దు అంటే మేమే మా అంతలా మేము కుక్ చేసుకున్నాం అనుకో ఏం కాదు. సో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వెనక సీట్లు తీసేస్తే సక్కనలో పెట్టుకుని కూడా కూర్చోవచ్చు. ఎంజాయ్ పండుగ డైరెక్ట్ ఇలాగే దిగొచ్చు కారా. కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేయించేది ఉంది, తర్వాత టైం చూసుకొని చేపిస్తాం. ఇక దీని లైట్లు చూడు, ఇగో మతిన్ లారీ లైట్లు ఉంటాయి చూడు, సేమ్ అట్నే ఉన్నది. టైర్ చూసినా, దీని బాడీ చూసినా, దీని లైట్లు చూసినా, ఏం చూసినా ఇవన్నీ ఒక మతిన్ లెక్కనే అనిపిస్తుంది. లారీ మతిన్. సో బయట నుంచి అయితే గాయస్ దీన్ని లుక్ వేసిరు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపల ఇంటీరియర్ కావచ్చు, దీంట్లో స్పెసిఫికేషన్స్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోపలికి అయితే వెళ్దాం. లోపల మీరు చూసినట్లయితే గాయస్ మనకు వచ్చేసి ఇలాంటి స్టీరింగ్ అయితే ఉంది ఇది, అండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి దీంట్లోనే ఉన్నది. అండ్ గేర్లు మీరు ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 6 గేర్లోనే మాన్యువల్, అంటే ముంగడి పోనీకి వెనకకి రానికి రివర్స్ గేర్ అయితే ఒకటి ఉంది. ఇదే కాకుండా ఇక్కడ ఏసీ, అండ్ ఏసీలో మనకు టెంపరేచర్ కూల్ చేసుకోనికి, హాట్ చేసుకోనికి ఉన్నది. ప్లస్ చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో. ఎక్కడి దిక్కు రావంటే అక్కడి దిక్కు మనం వీటితో కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ ఈ బటన్స్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. 4 ఇండికేటర్ అండ్ మొత్తం అన్ని బటన్లు అయితే గాయస్ ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నాయి ఎవ్రీథింగ్. ఇంకా దీని గురించి మేము నేర్చుకోవాలి, చదవాలి. అండ్ మానిటర్ వచ్చేసి ఇక్కడ అవుతుంది, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన కంట్రోలింగ్ మొత్తం దీంట్లో అవుతుంది లోపల. ఇవి ఎట్లేదు విమానంలో లావాడతారు ఇట్లా టిక్ 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 అని. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు, 120 వాట్ వరకు సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. 12 వోల్ట్ 120 వాట్. సో ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మాకు ఇలా ట్రావెల్ చేసినాక మేము ఫీల్ అయింది ఏంటి అంటే, ఇది వెనక దిక్కు ఒక డోర్ ఉంటే మంచిగా ఉంటుండే, అంటే రాక్స్ అయితే బెటర్ ఉంటుండే. కాకపోతే వీళ్ళు వెనుకోలు ఎప్పుడు దిగాలన్నా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు దిగాలి, కిందికి పోవాలి, అదంతా కథ అయితే ఉంటుంది. మన థార్ ఆడ మీరు స్పెసిఫికేషన్ మీరు చూసినట్లయితే మొత్తం రాజస్థాన్ లో ఒకటి పోతే థార్ ఎడారి ఉంటుంది చూడు, అట్లా వ్యూ ఇచ్చిర్రు దానిపైన. అండ్ దీంట్లోనే పైన హాట్ టాప్, సాఫ్ట్ టాప్ అని ఉంటాయి. మనం ఇది కాకుండా బట్టలు ఎక్కువ వేసుకొని తీసుకోవచ్చు, కాకపోతే ఇది వచ్చేసి హాట్ టాప్. సో ఇప్పుడైతే గాయస్ దీన్ని మూవ్ చేసి చూద్దాం. చూడండి దీని పికప్ ఎట్లుందో. కడాక్ ఎల్లకైనా పోవచ్చు, ఎటన్నా పోవచ్చు. ఇప్పుడు ల్యాంబో లెక్క ఆలోచించవలసిన అవసరం లేదు. అరే దిగబడుతుందేమో, అరే ఆగిపోతుందేమో, ఏమైనా రాయి తాకుతుందేమో అని చెప్పేసి మన ఇష్టం ఎటన్నా పోవచ్చు, ఎనీవేర్. నాకు దీంట్లో నచ్చని ఒకే ఒక ఫీచర్ గాయస్ ఏంటి అంటే, వెనక కూర్చున్న వాళ్ళు ఎటన్నా పోవాలన్నా సరే పోరాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఏసీ వాడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఏసీ బంద్ చేయాలంటే బ్యాక్ సైడ్ విండో దించుకునే ఆప్షన్ అయితే లేదు. ముంగటి విండోలు దించితేనే గాలి వాళ్ళకైతే పోతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ కిందికి మీదికి అనుకోని ఇక్కడ ఇచ్చిన బటన్స్ ఆల్టో లాగానే చాలా ఫీచర్స్ ఉన్నాయి గాయస్. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. సో ఇప్పుడు వచ్చేసి ఒక షార్ట్ రైడ్ మీద అయితే వెళ్దాం. లెట్స్ గో. సో మొత్తానికి గాయస్ చూసిరు కదా తార్ షార్ట్స్ అనేవి ఎట్లా వచ్చినాయో. ఇది ఏడవైనా సరే మాన్స్టర్ లెక్కనే వర్క్ అయితే అవుతుంది. మనం ఆఫ్ రోడింగ్ చేసినా సరే, ఆన్ రోడ్ చేసినా సరే, ఎట్లా పోయినా సరే మాకు మన ఎక్స్పెరిమెంట్ ఛానల్కు పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే వెహికల్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఇదే వెహికలే. కాకపోతే దీంట్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, సామాన్ క్యారేజ్ చేసుకోవడం కావచ్చు, దానికి దీనికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మేమే ఓన్గా బై చేసినామా అంటే మా ఓన్గా అయితే బై చేయలేదు. దీంట్లో వచ్చేసి మా అన్న వాళ్ళది, అంతేకాకుండా మాది పార్ట్నర్షిప్లో అయితే తీసుకున్నాం అనమాట. వెహికల్ వచ్చేసి వాళ్ళ దగ్గర అంటే నేనే అనుకుంటారు, అయ్యానా కాదు వేరే అన్న.
సో ఈ వెహికల్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే మనకి ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే, ఎనీ ఎక్స్పెరిమెంట్ వీడియోల కోసం అయితే మన దగ్గరికి వస్తుంది. సో ఏం వీడియో షూట్ చేద్దామంటారో దీంతో కామెంట్ అయితే ఏరు ఖచ్చితంగా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.